ఇక్కడ ఆలోచించాల్సింది రైతులు కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 ఎకరాకు రైతు మంది ఎన్నికనే గతి లేదు, 7,500 కోట్లు ఎన్నికనే గతి లేదని చేతులు ఎత్తేస్తారు. మీరు 35,000 కోట్ల రూపాయలు బోనస్ రైతాంగానికి ఎట్లా గెలి తెచ్చిస్తారు అంటే అమ్మకు బువ్వ పెట్టడానికి చేత కాదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఇట్లే ఉంటుంది. తాతయ్య తయారైంది ఆయన, తండ్రికి తద్దినం పెట్టినోడు అంట చిన్నాయనకు పిండాలు పెడతాడట కృష్ణానదిలో పోయి. అరచేతిలో వైకుంఠం చూపించడం, తడిగుడ్డతో మోసం చేసి రైతుల యొక్క గొంతు కోయడం తప్ప ఇంకేం కాదు ఇది. రైతు బంధు ఎగవేతకు మార్గాలు అన్వేషించడం తప్ప ఇంకేం కాదు ఇది. ఇతర ధాన్యాలకు మద్దతు ధర లేదు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లాగో మద్దతు ధర లేదు. మీరు పట్టి వేలాడి చాలా జిద్దుగా ఇగో ఇది రైతు ప్రభుత్వం మేము సంబరం చేస్తున్నాం, మేము బోనస్ ఇచ్చిన బోనస్ ఎంత ఈ రోజుకి 35,000 కోట్ల బోనస్ అయితే దాంట్లో ఇలాంటి 70% హార్వెస్టింగ్ అయిపోయింది. 70% అంటే సుమారు 22-23 కోట్ల దాకా వెళ్ళిపోవాలి. 1,000 కోట్లు అంటే 20,000 పైచీల కోట్లు ఇచ్చి ఉండాలి ఇప్పటికే బోనస్. ఇప్పటికి ఇచ్చింది ఎంతనండి రాష్ట్ర ప్రభుత్వం? 30 కోట్ల రూపాయలు ఇచ్చింది. జస్ట్ 30 crores అంటే ఏ ఒక ఊరికో ఊరిలోని 4-5 గ్రామాలకు సరిపోయినంత బోనస్ కాదు. మీరు 5 ఎకరాలు ఉన్నారైతే మీరే అనుకోండి, ప్రెస్ మిత్రులు మీలో చాలా మందికి వ్యవసాయం ఉండొచ్చు, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు. మీకు 60-70 క్వింటాలు అయితే మీకు ఎంత రావాలండి బోనస్? ఒక 60 క్వింటాలు అయినా ఎంత రావాలి? మీరు 30,000 రూపాయలు రావాలి మీకు బోనస్. పడ్డదా మీలో ఎవరికన్నా? మన రాష్ట్రంలో మొత్తం సాగైనటువంటి వరి ప్రభుత్వ లెక్క నేను చెప్పేది 66,78,000 ఎకరాలలో వరి సాగైంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క నేను చెప్పేది. అందులో సన్నాలకు సంబంధించినటువంటివి 40,55,000 ఎకరాలు సన్నాలు, అంటే 61%. టోటల్ ప్యాడీ కల్టివేషన్ లో 61% సన్నాలు ఉన్నాయి ఈసారి. ఎందుకు వేసిండ్రు సన్నాలు రైతులు ఎక్కువ? ప్రభుత్వం బోనస్ ఇస్తుందన్నందుకు ఆశపడేసిండ్రు. ఇందులో సీడ్ కోసం ఉండేటువంటి అంటే విత్తనాల కోసం పోయేటువంటి మార్కెట్కి అమ్మకానికి రాకుండా విత్తన సంస్థలకు, ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ విత్తన సంస్థలకు అమ్మేటువంటి వరి సుమారు 4.5 లక్షల ఎకరాలలో ఉంటుంది. అంటే అప్పుడు మనకు మిగిలేది నికరంగా 36 లక్షల ఎకరాలలో ఉండేటువంటి వరి ఉంటుంది. ఏది మార్కెట్కి వచ్చేటువంటిది సన్నాలది. 36 లక్షల ఎకరాల వరి సన్నాలు ఒకవేళ మార్కెట్కి వస్తే ప్రభుత్వం రావాలని కదా ఆశించింది. 500 మేము బోనస్ ఇస్తామని కదా వాళ్ళు ఇన్వైట్ చేసింది, ఆహ్వానించింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి సగటు ఉత్పత్తి ఒక ఎకరాకు సరాసరి 2.2 టన్స్ అంటే 22 క్వింటాలు. వాస్తవంగా 25-35 క్వింటాలు వస్తాయి రైతులకు బాగా పండించే వాళ్ళకి. కానీ సగటు తీసుకున్నది ప్రభుత్వం లోయెస్ట్ యావరేజ్ తీసుకున్నది. అతి తక్కువ వస్తే కూడా గరిష్ట ఎంత వస్తుంది అంటే కనిష్టంగా 22 క్వింటాలు వస్తుంది ఎకరాకు అని తీసుకున్నది సర్కారు తీసుకున్న లెక్క. అది చాలా తక్కువ. ఆ లెక్క తీసుకుంటే 36 లక్షల ఎకరాలలో ఎకరాకు 22 లక్షల క్వింటాల చొప్పున వస్తే సుమారు ఇది 80 లక్షల మెట్రిక్ టన్నులు, సుమారు దగ్గర 80 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది సన్న వడ్లు. ఇందులో పండించినటువంటి రైతులు తమ కోసం, సన్న చిన్నకారు రైతులు మొత్తం అమ్మేస్తారు, ఉంచుకోరు వాస్తవంగా. ఎందుకంటే కంట్రోల్ బియ్యం వస్తాయని, కంట్రోల్ బియ్యం కూడా సన్న వస్తున్నాయని వాళ్ళు మొత్తం బియ్యం అమ్మేస్తారు, మొత్తం వడ్లు అమ్మేస్తారు. మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళు కనుక ఒకవేళ ఉంచుకున్నారనుకుంటే కూడా ఒక 10 లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళు ఉంచుకుంటే అప్పటికి ఉత్పత్తి అయినటువంటి దాంట్లో అంటే సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉంటుంది. ఈ 36 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటిది సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము అమ్మకానికి ఉంటుంది. 70 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 22 క్వింటాలు వేయండి. ఒక టన్నుకు 10 కదా, ఎంత అవుతుంది లెక్కేయండి మీరు దయచేసి. టీవీ చూసే వాళ్ళు కూడా లెక్కలేయండి ఒకసారి. ఈ లెక్కలని ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు నేను మాట్లాడి, నా సొంత లెక్క కాదు. ఎన్ని ఎకరాలలో పంట ఉంది, ఎంత పంట పడుతుంది ఎకరా కానీ ప్రభుత్వం చెప్పింది. దానికి మనం లెక్క కడితే సుమారు 7 కోట్ల క్వింటాలు అవుతాయి. క్వింటాల లెక్కన తీసుకుంటే 7 కోట్ల క్వింటాలు అవుతాయి. 7 కోట్ల క్వింటాల వరకు 500 చొప్పున బోనస్ ఇస్తే సర్కారుకు తక్కువ 35,000 కోట్ల రూపాయలు అవుతాయి. 35,000 కోట్లు అంటే నేను చెప్పిన లీస్ట్ ఫిగర్స్ గవర్నమెంట్ ప్రాతిపదికగా ప్రకటించినటువంటి ఫిగర్సే నేను మాట్లాడుతున్నా. ఒకటి కూడా నా సొంతం లేదు ఇందులో. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆయకట్టు విస్తీర్ణము, అందులో సన్నాలు, అందులో సొంతానికి వాడుకోనికి పోయేవి, సీడుకు పోయి బోంగా మార్కెట్కి వచ్చేవి లెక్కేస్తే అన్ని క్వింటాలు అవుతాయి. అన్ని క్వింటాలకు ఇంటూ 500 మీరు ఇస్తే తక్కువ 35,000 కోట్లు అవుతాయి.